సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం తప్ప రైతు దీక్షలో కేటీఆర్ చేసిందేం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కేవలం సీఎం రేవంత్ రెడ్డి దూషించేందుకు మాత్రమే కేటీఆర్ దీక్ష చేసినట్టు కనిపించిందన్నారు ఆయన. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మోసం చేశాడని కేటీఆర్ ఆరోపించారు. కానీ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నట్టు కనిపించిందన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ను సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ తమ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఓటమిని జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు పెలుతున్నారని, ఇలానే కొనసాగితే ప్రజలే బీఆర్ఎస్ నేతలపై తిరుగుబడే రోజులు వస్తాయన్నారు మల్లు రవి. సమాజంలో సమూలమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడానికి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మీరు మొన్న జరిగిన అసెంబ్లీలో ఓడిపోయి ప్రభుత్వం పడిపోయిందనే బాధ, నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా పార్లమెంట్ బీఆర్ఎస్కి రాలేదనే ఇంకో బాధ, దానితో అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. మీరు మాట్లాడేటప్పుడు మీరు తప్పట్లు కొట్టమంటే కొట్టేవాడు, కానీ అడగకుండా మాట్లాడే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీ ముందున్న వాళ్ళే మాట్లాడటం లేదు. ఇప్పటికైనా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి. అంతే తప్ప మీరు ఇదే రకంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు మాట్లాడేటటువంటి అనుచితమైన భాషకి సరైన సమాధానం మీరు మీటింగ్ పెట్టిన దగ్గరే చూపించే రోజులు దగ్గరలోనే ఉంటాయి. అందువల్ల మీరు మాట్లాడే విధానం, మీరు చెప్పే విధానాన్ని వెంటనే మార్చుకోవాలని మేము కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం. సమాజం